మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం 7వ బ్లాక్ లో ఉన్న 19, 20, 21 పియర్స్ మధ్యన కొంత 1.25 మీటర్స్ తోని అది సెటిల్ కావడం, కుంగిపోవడం జరిగింది. అది నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన. దానిపైన సమగ్రమైన విచారణ జరగవలసిన అవసరం ఉంది. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా, లేదు ఇంకేదన్నా కారణాల వల్ల జరిగిందా అనేది తప్పకుండా విచారణలో బయటకు వస్తుంది. విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎవరిని వెనకేసుకోవడానికి సిద్ధంగా లేము. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. అది సరైనది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.